నంద్యాల ఉప ఎన్నిక ప్రచారంలో దూసుకుపోతున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని నేరుగా ఢీకొట్టలేక అధికార పార్టీ మరో ఎత్తుగడ షురూ చేసింది. నంద్యాలలో జగన్ ప్రపంచనాన్ని అడ్డుకునేందుకు ముందస్తుగానే టీడీపీ సర్కార్ ప్లాన్ వేసినట్లు పలువురు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో అనూహ్య రీతిలో తూర్పుగోదావరి జిల్లా కాకినాడ కార్పొరేషన్ ఎన్నికలకు నగారా మోగింది. 7 ఏళ్ల విరామం అనంతరం కాకినాడ నగరపాలక సంస్థ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ గురువారం రాత్రి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఊహించని విధంగా ఎన్నికల షెడ్యూల్ ని ప్రకటించడంతో ఒక్కసారిగా అన్ని రాజకీయ పార్టీల్లో మరోసారి ఎన్నికల వేడి రాజుకుంది. ప్రభుత్వం పట్ల ప్రజల్లో నెలకొన్న వ్యతిరేకత వల్ల ఓటమి భయంతో ప్రభుత్వాలు కాకినాడ కార్పొరేషన్ ఎన్నికలకు ముందుకు రాని పరిస్థితి ఏర్పడింది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కాలయాపనతోనే 3 ఏళ్లు గడిపేశారు. అయితే ఓవైపు నంద్యాల ఉప ఎన్నికలు ఉన్న నేపథ్యంలో మరోవైపు కాకినాడ ఉప ఎన్నికల నోటిఫికేషన్ జారీ కావడంపై అనేక అనుమానాలు రాష్ట్ర వ్యాప్తంగా వ్యక్తమవుతున్నాయి. అయితే బాబు ఎలాంటి ఎత్తుగడ వేసినా తాను సిద్ధమేనని జగన్ సొంత నేతలతో చెప్పారట. కాకినాడ కార్పొరేషన్ ఎన్నికలతో నంద్యాల ఉప ఎన్నిక విజయాన్ని ఆపలేరన్న ధీమాతో జగన్ ఉన్నారు. ఈ నెల 9 నుంచి 21 వరకు జగన్ నంద్యాలలో పర్యటిస్తూ మిగిలిన ముఖ్యమైన నాయకులు కాకినాడ ఎన్నిక పోరుకు సన్నాహాలు చేసుకునేలా జగన్ ముందస్తు ప్రణాళికలతో రెడీగా ఉన్నారు. మరోవైపు బాబు ఎన్ని ఎత్తుగడలు వేసినా చిత్తు చేసేందుకు సిద్ధంగా ఉండాలని పార్టీ నాయకులకు జగన్ ఇప్పటికే సూచించినట్లు తెలుస్తోంది. ఈ నెల 7 నుంచి కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ మొదలు కానుంది. 10వ తేదీ నామినేషన్ల గడువుకు ఆఖరి తేదీ గాక ఇక 20వ తేదీన ఎన్నికలు పోలింగ్, సెప్టెంబర్ 1న ఫలితాలు వెలువడనున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.